ఈ కప్పు పూల పెరుగులో ఒక కప్పు అటుకులు వేయాలి. ఇప్పుడు ఈ అటుకులు పెరుగు చక్కగా కలిపేసుకోవాలి. ఈ అటుకుల్ని పెరుగులో కొంచెంసేపు నానబెడదాం. ఇది కాస్త నానింది. ఇప్పుడు దీంట్లో కప్పున్నర నేను బియ్యపు రవ్వ వేస్తున్నాను. ఇందులో నేను కప్పున్నర బియ్యపు రవ్వ వేస్తున్నాను. దీంట్లో ఇడ్లీ రవ్వ వేసుకోవచ్చు, గోధుమ రవ్వ వేసుకోవచ్చు, బొంబాయి రవ్వ కూడా వేయవచ్చు. ఏదో ఒక రవ్వ మాత్రం వేసుకుంటే చాలు. ఇప్పుడు దీంట్లో ఒక గ్లాసుడు నీళ్ళు, మజ్జిగ నీళ్ళు అన్నమాట. నేను పోస్తున్న మజ్జిగ నీళ్ళు మామూలు నీళ్ళు పోస్తుంటే చాలు. ఇది బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా తినే సోడా లేదా వంట సోడా, తగినంత ఉప్పు. నేను సైంధవ లవణం వాడుతున్నాను కాబట్టి మరి కొద్దిగా పడుతుంది. ఇది బాగా కలిపేసి ఒక అరగంట నానబెట్టుకుందాం. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెడదాం. ఈ పాత్రకి నెయ్యి రాసి ఈ అటుకులు బియ్యపు రవ్వతో చేసినటువంటి ఈ పిండి ఇందులో వేసుకోవాలి. అలాగే ఇంకో పాత్రలో కూడా వేసుకుందాం. దీన్ని కుక్కర్లో 5 విజిల్స్ వచ్చేందుకు పెడదాం. ఇప్పుడు మూత చేద్దాం. గిన్నెలో తీసుకుందాం. ఒక 2 ప్లేట్లో తీసుకుని చక్కగా పంచదార వేసి నెయ్యి అభికరించి దైవ నివేదన చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.